అత్తాకోడళ్ళ కుంభమేళ. అది సీతాపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో సూరమ్మ గారి కుటుంబం ఉండేది. సూరమ్మ భర్త రంగయ్య. వారికి ఒకే ఒక కుమారుడు వినయ్. వినయ్ చదువుకోకపోవడంతో తను కొబ్బరికాయల వ్యాపారం చేస్తుండేవాడు. ఆ వ్యాపారం చేస్తూ వచ్చిన డబ్బుతో తల్లిదండ్రులని ప్రేమగా చూసుకునేవాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సూరమ్మ తన భర్త అయిన రంగయ్యతో ఇలా అంటుంది. ఏవండి, మనకి వయసైపోతుంది. మన కొడుకు చాలా కష్టపడి వ్యాపారం చేస్తూ మనల్ని ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నాడు. మనల్ని చూసుకునే పనిలో పడి వాడి సంగతే మర్చిపోతున్నాడు. వాడికి పెళ్లి వయసు వచ్చింది. మన అబ్బాయికి మంచి అమ్మాయితో పెళ్లి చేద్దామండి. ఆ వచ్చిన అమ్మాయి మనల్ని ప్రేమగా చూసుకుంటుంది, అలాగే మన అబ్బాయికి తోడుగా ఉంటుంది అని సూరమ్మ తన భర్తకు చెప్పిన వెంటనే భర్త రంగయ్య ఇలా అంటాడు. అవునే సూరమ్మ, నా మనసులో కూడా అదే ఉంది. ఆ విషయాన్ని ఈరోజు నీకు చెప్దామనుకున్నాను. ఇంతలో నువ్వే చెప్పావు. అయినా నేను ఈ విషయం చెప్తే వాడింకా చిన్నపిల్లోడే అని అంటావేమో అనుకున్నాను. అప్పుడు సూరమ్మ, బావుందండి ఈ విడ్డూరం. పెళ్లి వయసు వచ్చిన పిల్లాన్ని పట్టుకొని చిన్న పిల్లోడని ఎలా అంటాను? వాడైనా ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటాడు? వాడికంటూ ఒక కుటుంబం ఏర్పడాలి కదా, ఒక తోడుండాలి కదా. మనమంటే పెద్దవాళ్ళం అయిపోయాం. వచ్చిన భార్య అయినా వాడికి తోడుగా ఉంటుంది. ఆ మాటలకు రంగయ్య నిజమే అన్నట్టుగా తల ఊపుతూ, సరేనే, మన అబ్బాయికి కూడా ఒక మాట చెప్పి చూద్దాం అని అంటాడు. వ్యాపారం ముగించుకొని సాయంత్రం వేళకు ఇంటికి వస్తాడు కదా, నేను ఒక మాట అడుగుతానులేండి అని అంటుంది. సాయంత్రం అవుతుంది. వినయ్ ఇంటికి వస్తాడు. అతను ఇంటికి వచ్చిన వెంటనే సూరమ్మ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతనితో, ఒరే నాన్న, నీకు మంచి అమ్మాయితో పెళ్లి చేయాలని అనుకుంటున్నాంరా, నువ్వేమంటావు? అప్పుడు వినయ్ వెంటనే, అదేంటమ్మా, ఇప్పుడే నాకు పెళ్ళా అని అంటాడు. ఇప్పుడే పెళ్ళంటావేంట్రా? ఇంకెప్పుడు చేసుకుంటావు? నేను చచ్చాక చేసుకుంటావా పెళ్ళి? ఇంకొక 2 సంవత్సరాలు పోతే పిల్లను కూడా ఎవరూ ఇవ్వరు అని కోపంగా అంటుంది సూరమ్మ. అదేంటమ్మా అలా మాట్లాడతావు అంటాడు వినయ్. మరి మాకేమో ఇంట్లో పని చేయడానికి కూడా ఓపిక ఉండడం లేదు. వచ్చిన కోడలు ఇంటిని చక్కబెడుతుంది అని అనుకుంటే నువ్వేమో ఇప్పుడే పెళ్ళా అని అంటున్నావు. ఇంతలో రంగయ్య వస్తాడు. ఒరే వినయ్, ఎన్ని రోజులని నువ్వు ఒంటరిగా ఉంటావు? నీకంటూ ఒక తోడుండాలి కదా. నీ స్నేహితులందరికీ పెళ్ళిళ్ళయి ఇద్దరిద్దరు పిల్లలు కూడా ఉన్నారా? అలా రంగయ్య మాట్లాడుతూ ఉండగానే సూరమ్మ చాలా జాలిగా తన కొడుకుతో, నాన్న, నేను నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. మంచి అమ్మాయిని చూస్తాం. నువ్వు చేసుకోవాలి. మీ అమ్మ మీద నిజంగా నీకు ప్రేమ ఉందంటే ఒప్పుకోవాలి. నువ్వు గనక ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే మీ అమ్మ మీద నీకు ప్రేమ లేనట్టే. తల్లి అన్న మాటకి వినయ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, సరే అమ్మా, మీరు ఇంతలా చెప్తున్నారు కదా, మీరు చెప్పేది నా మంచి కోసమే కదా, సరే చూడండి అని అంటూ సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలకి వాళ్ళు చాలా సంతోషపడతారు. సూరమ్మ చాలా సంతోషంగా, ఏవండి, ఇంకేముంది, మా వదిన గారి అమ్మాయి మీనా ఉంది కదా, అదేనండి, మన దూరపు బంధువైన కస్తూరి వాళ్ళ అమ్మాయి. చాలా అందంగా ఉంటుందని. పాపం కస్తూరి భర్త చనిపోయిన తర్వాత కస్తూరి కూలి పని చేసి మీనాని సాకుతుంది. మీనా మన అబ్బాయికి సరైన జోడి. ఇంకేముంది మరి, మాట్లాడి త్వరగా పెళ్లి చేసేద్దామని అంటాడు. మరుసటి రోజు వాళ్ళు అనుకున్నట్లుగానే రంగయ్య, సూరమ్మ ఇద్దరూ కూడా కస్తూరి వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. కస్తూరి వాళ్ళను చూస్తూనే చాలా ఆశ్చర్యపోతుంది. రండి వదిన గారు, అన్నయ్య గారు, బాగున్నారా? ఇన్ని రోజులకి ఈ వదిన గుర్తొచ్చిందా అని అంటుంది. లేదు లేదు వదిన గారు, ఎందుకు మర్చిపోతాం? ఈ దూరాన్ని ఇప్పుడు దగ్గర చేద్దామనే వచ్చాం. ఆ మాటలకి ఆమె కొంచెం సందేహంగా, నాకు అర్థం కావట్లేదు వదిన గారు అని అన్నట్టుగా మాట్లాడుతుంది. ఏమీ లేదు వదిన, మా అబ్బాయి వినయ్ ఉన్నాడు కదా, మీ అమ్మాయి మీనాని అబ్బాయికి అడుగుదామని వచ్చాం.
అబ్బాయి ఊర్లోనే చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. నీకు ఇష్టం ఉంటే మంచి చెడులు మాట్లాడుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం, ఏమంటారు? కస్తూరి చాలా సంతోషిస్తూ, అదేంటి వదిన గారు, ఇంత మంచి శుభవార్త ఇంత ఆలస్యంగా చెప్తారా? నా కూతుర్ని మీ ఇంటికి ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమే మీనా, అత్తయ్య మావయ్య వచ్చారు, టీ పట్టుకొని రా అని అంటుంది. అప్పుడు మీనా టీ తీసుకొని వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్లకు టీ అందిస్తూనే, అత్తయ్య, మావయ్య గారు బాగున్నారా? మీ ఆరోగ్యం అంతా బాగుందా అని అంటుంది. అప్పుడు సూరమ్మ, ఉన్నామమ్మా, బాగానే ఉన్నాం, మాకేం వయసు అయిపోతుంది, ఇంకేం బాగుంటాం అని అంటుంది. సర్లే గాని పిల్ల, మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? అంతా అమ్మ ఇష్టమే అత్తయ్య అంటూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి పరిగెడుతుంది. ఇంకేముంది, మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపిద్దాం అని అంటుంది కస్తూరి. వాళ్ళనుకున్నట్లుగానే వినయ్కి మీనాకి వివాహం జరుగుతుంది. మావయ్య రంగయ్యను అత్తయ్యను చాలా ప్రేమగా చూసుకునేది మీనా. సూరమ్మ కూడా మీనాని కన్న కూతురులాగా చూసుకుంటూ ఉండేది. అలాగే తన భర్త వ్యాపారంలో సాయంగా ఉండేది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు అత్తగారు సూరమ్మ కోడల్ని పిలిచి, కోడలా, ఈ నెలలో కుంభమేళా వస్తుంది, మనం ఆ కుంభమేళాకు ఖచ్చితంగా వెళ్ళాలి. దానికి సరిపడ డబ్బు మన దగ్గర లేదు, కాబట్టి వ్యాపారం బాగా చేయాలి, డబ్బులు సంపాదించి ఎలా అయినా సరే మనం కుంభమేళా వెళ్ళాలి అని అంటుంది. అప్పుడు మీనా, అత్తయ్య, వ్యాపారంలో ఇంకొంచెం కష్టపడి డబ్బులు ఆయన నేను సంపాదిస్తామత్తయ్య అని అంటుంది మీనా. దానికి సూరమ్మ సరే అమ్మా అని అంటుంది. వ్యాపారం జరుగుతూ ఉంటుంది. మీనా రోజు వచ్చిన మొత్తం డబ్బును ఒక డబ్బాలో భద్రపరుస్తూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సూరమ్మ స్నేహితురాలు రత్తాలు సూరమ్మ ఇంటికి వస్తుంది. అప్పుడు సూరమ్మ, రత్తాలు, బాగున్నావా? ఇన్ని రోజులకు రావాలనిపించిందా మా ఇంటికి? అలా ఏమీ లేదు సూరమ్మ, నీ కొడుక్కి పెళ్లి చేసినప్పుడు నా ఆరోగ్యం బాగోక రాలేకపోయాను, ఇప్పుడు మీ కోడల్ని చూద్దామని వచ్చాను. రత్తాలు మాటలకి సూరమ్మ అవునా అంటుంది. తను మాట్లాడుతూ ఉండగా, అవును సూరమ్మ, నేను వచ్చి చాలా సమయం అవుతుంది, నీ కోడలెక్కడా కనిపించడం లేదు, ఏంటి ఎక్కడికి వెళ్ళింది? తను ఇంట్లో లేదు రత్తాలు, నువ్వు కొంచెం ముందే రావాల్సింది, నా కోడల్ని పరిచయం చేసేదాన్ని. ఆమె నా కొడుకుతో వ్యాపారంలో సాయంగా ఉంటుందని షాపుకి వెళ్ళింది. అందులోనూ కుంభమేళా ఉంది కదా, అక్కడికి వెళ్ళడానికి డబ్బులు తక్కువగా ఉన్నాయని కోడలు కూడా కష్టపడుతూ ఉంటుంది అని అంటుంది సూరమ్మ. బాగుందమ్మా విడ్డూరం, కోడలు వ్యాపారంలో సహాయం చేయడమా? నేను ఎక్కడా చూడలేదే. మన వైపు అసలు ఆడవాళ్ళు బయటికి వెళ్ళరు. నీ కోడలేంటి ఒక మగాడితో సమానంగా బయటకు వెళ్ళి కష్టపడుతుందా? అదేంటి అలా మాట్లాడుతున్నావు రత్తాలు? తను వ్యాపారం చేస్తే తప్పే ఉంది. అయినా నా కోడలు కష్టపడేది కుంభమేళా వెళ్ళడానికే కదా. కుటుంబమంతా పుణ్యస్థలం చేరాలని భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడుతున్నారు. సరసరలే అమ్మా, నువ్వే గొప్ప, నీ కోడలే గొప్ప. అసలు అన్నట్టు అసలు మాటే మర్చిపోయాను. వ్యాపారంలో వచ్చిన డబ్బును నీకిస్తుందా, తన బొడ్డులోనే దాచిపెట్టుకుంటుందా? మొదట్లో నాకే ఇచ్చేది, ఇప్పుడు నాకు ఇవ్వడం లేదు. నేను కూడా దాని గురించి మాట్లాడలేదు. బహుశా వ్యాపారం సరిగ్గా ఉందో లేదో అది కూడా నేనసలు అడగనే లేదు. కుంభమేళా గురించి చెప్పిన దగ్గర నుంచి తను డబ్బులు ఇవ్వడం లేదు. బహుశా దానికోసమే డబ్బు దాచిపెడుతుందేమో. అమ్మా సూరమ్మ, ఇవి పాత రోజులు కాదమ్మా. అత్త చెప్తే కోడలు వినాలి అన్న నియమ నిబంధనలు ఇప్పుడు లేవు. డబ్బు చూస్తే నువ్వెవరే నాకు చెప్పేది అన్న ఇదిలోనే ఉంటున్నారమ్మా. ఇప్పుడు ఇలాంటివి మేము చాలానే చూస్తున్నాం. డబ్బు భద్రపరిచాక నేను నా భర్త వేరే కాపురం ఉంటామని అనకపోతుందా, నేను చూడకపోతానా అని చాలా హేళనగా రత్తాలు సూరమ్మతో అనడంతో సూరమ్మ ఆలోచనలో పడుతుంది.
దాని గురించి కొంతసేపు అలాగే ఆలోచిస్తుంది. ఆ తరువాత, అవును, నిజమే రత్తాలు, నేను ఇంతవరకు ఆలోచించలేదు. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. ఎంతకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు సూరమ్మ. నేను ఎల్లొస్తా. ఇప్పటికే చాలా సమయం అయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రం అవుతుంది. సూరమ్మ కొడుకు కోడలు ఇంటికి వస్తారు. రోజులాగానే మీనా వచ్చిన డబ్బుని ఒక డబ్బాలో భద్రపరుస్తుంది. అలా భద్రపరిచేది సూరమ్మ చూస్తుంది. అప్పుడు రత్తాలు చెప్పింది జ్ఞాపకం వచ్చి, ఏమే కోడలు పిల్ల, వచ్చిన డబ్బుని నాకివ్వకుండా నీ సొంతంగా నువ్వు దాచిపెడుతున్నావు. ఏమే, నా కొడుకుని నా నుంచి దూరం చేద్దామనుకుంటున్నావా అంటూ చాలా కోపంగా మాట్లాడుతుంది సూరమ్మ. ఆ మాటలకి మీనా కొంచెం ఆశ్చర్యంగా, అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? నేను మీ అబ్బాయి ఎంత కష్టపడినా మనం కుంభమేళా వెళ్ళడానికే కదా. ఆయన ఎప్పుడూ లేనిది ఈ రోజేంటి కొత్తగా మాట్లాడుతున్నారు? మాకేం తెలుసు నువ్వు దేనికోసం దాచిపెడుతున్నావో? కుంభమేళా కోసం దాచిపెడుతున్నావో లేక కొత్త కాపురం కోసం దాచిపెడుతున్నావో నాకు తెలుసా. అందుకే ఇలాంటి మాటలన్నీ అనడం తప్పడం లేదు. అయ్యో అత్తయ్య, నాకు మీరు మంచి జీవితాన్ని ఇచ్చారు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను మా నాన్నగారు లేకపోయినా చాలా కష్టపడి పెంచింది. మీలాంటి మంచి కుటుంబానికి కోడల్ని చేసింది. నేను మీరెప్పుడు తల ఎత్తుకునేలా ప్రవర్తిస్తాను కానీ తలదించుకునేలా ప్రవర్తించినత్తయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ కన్నీళ్లు చూసి సూరమ్మ, అయ్యయ్యో అదేంటే కోడలు పిల్ల అలా ఏడుస్తున్నావు? నేనేదో మనసులో ఉన్న మాటని అలా అడిగాను, దానికి ఇంత బాధపడాలా? లేదత్తయ్య, ఎప్పుడూ లేనిది మీరీరోజు ఇలా అడిగారంటే ఎవరో ఏదో చెప్పుండాలి. లేకపోతే మీరు ఎప్పుడూ ఇలా అనిందే లేదు. నన్ను కన్న కూతురులాగా చూసుకుంటున్నారు. తన తప్పు తెలుసుకున్న సూరమ్మ, అదేం లేదు కోడలి పిల్ల, సరే వదిలే అని అంటుంది. సూరమ్మ తన కోడల్ని దగ్గరికి తీసుకుంటుంది. అప్పుడు సూరమ్మ, అనవసరంగా నా కోడల్ని అనుమానించానేమో అంటూ మనసులో అనుకుంటుంది. కుంభమేళాకు సరిపడా డబ్బు కొడుకు కోడలు సంపాదిస్తారు. సరిగ్గా కుంభమేళాకి అందరూ కలిసి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. సాయంత్రం వెళ్ళాలి అనగా పొద్దున పూట ఇంట్లో అందరూ పనులకు వెళ్ళిపోతారు. అప్పుడే రత్తాలు అక్కడికి వస్తుంది. ఏంటి సూరమ్మ, నీ కోడల్ని నిలదీశావా? అసలు నిజం చెప్పాలంటే మీ కోడలికి మీరంటే ఇష్టం లేదు. పైగా మిమ్మల్ని కుంభమేళాకు తీసుకువెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. వృధాగా డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక ఇలా చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ మాటలకి సూరమ్మకి బాగా కోపం వస్తుంది. ఆమె చాలా కోపంగా, రత్తాలు, ఇంకొకసారి నా కోడలి గురించి తప్పుగా మాట్లాడితే నీ నాలుక కత్తిరిస్తాను. నువ్వు చెప్పిన చెప్పుడు మాటలు విని నా కోడల్ని అనుమానించాను. నా కోడలు బంగారం. ఇంకొకసారి చెప్పుడు మాటలు చెప్పావంటే బాగోదు. అన్నట్టు నీ కోడల్లాగా నా కోడలు అస్సలు లేదు. నేను చెప్పిన మాట గౌరవిస్తుంది. తను డబ్బు దాచిపెట్టింది కుంభమేళా కోసమే. భార్యాభర్తలు కష్టపడింది దానికోసమే. ఈరోజు సాయంత్రం మేమందరం కుంభమేళాకి వెళుతున్నాం. ఆ మాటలు విని రత్తాలు, అయ్యో అలా అంటావేంటే? నాకు నీ కోడలు బంగారం అని తెలియదు. ఊరికే నువ్వు ఏమంటావా అని అలా చెప్పాను. నీలాగా మాటలు మార్చడం నాకు రాదు రత్తాలు. ఇంకొకసారి నా గడప నువ్వు అస్సలు తొక్కొద్దు, వెళ్ళు అని చాలా కోపంగా అంటుంది. ఆ మాటలకు రత్తాలు ఆమెను తిట్టుకుంటూ, నీకే కొంపుందా? మాకు లంకంత కొంపుంది. ఏదో నా స్నేహితురాలని వచ్చాను చూడు, తప్పు నాది. ఇంకెప్పుడు నీ గడప తొక్కనమ్మా అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే మీనా వినయ్లు అక్కడికి వస్తారు. విషయం తెలుసుకొని చాలా మండిపోతూనే, వినయ్, అలాంటి వాళ్లను అసలు రానివ్వకమ్మా, ఇలాంటి వాళ్ళ వల్లే కాపురాలు పాడైపోతాయి అని అంటాడు. అప్పుడు సూరమ్మ, ఎవరు ఎన్ని మాటలు నా కోడలి మీద చెప్పినా నా కోడలేంటో నాకు బాగా తెలుసురా. మీనా నవ్వుతూ, మా అత్తయ్య బంగారం అని అంటూనే
సరే, ఆలస్యం అవుతుంది, త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి మీనా తన కుటుంబంతో సంతోషంగా కుంభమేళాకు వెళ్తుంది. అక్కడ కుటుంబంతో దర్శనం చేసుకుని చాలా సంతోషపడుతుంది. అత్తగారి కోరిక తీర్చినందుకు మరింత సంతోషపడుతుంది మీనా. ఈ కథ ద్వారా మనకు అర్థమైన నీతి: చెప్పుడు మాటలు వింటే కుటుంబాలన్నీ విడిపోవాల్సి వస్తుంది.